'థామ' 2 అవర్స్ 27 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్‌కొచ్చింది. తెలుగు డబ్బింగ్ గూడా బావుంది. మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం ఎంకరేజ్ ఇచ్చినట్టుంటది. మూవీ నాకైతే బిలో యావరేజ్ అనిపించిందండి. అనిపించింది. 'స్త్రీ', 'భేడియా', 'ముంజియా', 'స్త్రీ 2' లాంటి మూవీ యూనివర్స్‌లో భాగంగా ఈ మూవీని తీయడం జరిగింది. స్టోరీలోకెళ్తే జర్నలిస్ట్ అయిన అలోక్ అలియాస్ ఆయుష్మాన్ ఖురానా ఒకరోజు ఫ్రెండ్స్‌తో కలిసి ఒక కొండపైకెళ్తాడు. అక్కడ వారిపై ఒక ఎలుగుబంటి దాడి చేస్తుంది. ఆ దాడి నుండి తడక అలియాస్ రష్మిక వారిని కాపాడుతుంది. ఆమె ఒక బేతాళ జాతికి చెందిన అమ్మాయి. మనుషుల రక్తాన్ని తాగే అలవాటున్న వాళ్లకు ఎన్నో అతీత శక్తులుంటాయి. ఈ జాతికి నాయకుడు దామాగా పిలిచే ఎక్షాషన్ అలియాస్ నవాజుద్దీన్ సిద్దికి. అతను చేసిన ఓ తప్పు కారణంగా అతన్ని ఎన్నో దశాబ్దాలుగా ఒక గుహలో బంధించి ఉంచుతారు. అలాంటి బేతాళ సామ్రాజ్యంలోకి అలోక్ వచ్చాడని తెలిసి ఆ జాతి వాళ్ళు అతన్ని శిక్షించాలని చూస్తారు. అక్కడి నుంచి తాడ్కా అలోక్ని తప్పిస్తుంది. తాడ్కా అతనిపైన ప్రేమతో ఆ జాతిని విడిచి జనజీవనంలోకి వస్తుంది. ఆ తర్వాత వీళ్ళ ప్రేమ ఫలించిందా లేదా, అలోక్కు తాడ్కా ఓ బేతాళి అని తెలిసిందా లేదా, ఆమె బేతాళ జాతి పుట్టుక వెనుక ఉన్న కారణం ఏంటి, ఎక్షాషన్ దశాబ్దాలుగా ఎందుకు గుహలో బందీగా ఉండాల్సి వచ్చింది, ఎక్షాషన్ బయటికి ఎలా వచ్చాడు, వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది మిగతా స్టోరీ. ఈ మూవీ ఒక బేతాళ కథ అయినప్పటికీ ఇందులో హారర్ తక్కువ, ప్రేమ ఎక్కువ ఉంటుంది. మూవీ ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ ఎలుగుబంటితో సీను, బేతాళ సామ్రాజ్యంలో సీన్ తప్ప మిగతాదంతా బోరింగ్గానే ఉంటుంది. ఎప్పుడైతే మూవీ సిటీకి షిఫ్ట్ అవుతుందో అప్పటి నుంచి పూర్తిగా లెట్ డౌన్ అయిందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ పర్లేదనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో బేడియాని కనెక్ట్ చేస్తూ వరుణ్ ధావన్తో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి హైలైట్ అయిందని చెప్పాలి. మూవీ మొత్తం కూడా ప్రెడిక్టబుల్గానే ఉంటుంది, అంత ఎంగేజింగ్గా అయితే లేదు. ఇందులో మెయిన్గా ఆయుష్మాన్ ఖురానా అండ్ రష్మిక గురించి మాట్లాడాలి. ఇద్దరు పర్ఫార్మెన్స్తో సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. గెస్ట్ రోల్లో వరుణ్ ధావన్ కూడా పర్లేదనిపిస్తాడు. నాకైతే మూవీలో మెయిన్గా సినిమాటోగ్రఫీ అదిరిపోయిందండి. నైట్ టైం వచ్చే విజువల్స్, ఆ బేతాళ సామ్రాజ్యము సినిమాకి చాలా ఆకట్టుకుంటాయి. సాంగ్స్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. మూవీ చాలా లెంతీ అనే ఫీల్ని ఇస్తుంది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఈ మూవీ మరీ భయపెట్టకుండా కొంచెం కామెడీతో, కొంచెం లవ్ స్టోరీతో జస్ట్ పర్లేదనిపిస్తుంది. ఈ మూవీ హర్రర్ ఫ్యాంటసీ మూవీస్ ఇష్టపడే వాళ్ళకు పర్లేదనిపిస్తుంది. అంతేకాని అందరికీ నచ్చే మూవీ అయితే కాదు. ఫ్యామిలీతో కలిసి చూడలేము. లిప్ కిస్లు, ఎక్స్పోజింగ్లు ఎక్కువ ఉన్నాయి. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసి ఉంటే మీ ఒపీనియన్ని కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.